హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. హిందీ సాహిత్యక ఇతిహాస్ టెట్కి కానీ డిఎస్సికి కానీ నెట్ కానీ సెట్ కానీ ఏదైనా సరే ఏ ఎగ్జామినేషన్కి అయినా సరే మరి నేను చెప్పేటువంటి ఈ వీడియో లెసన్స్ ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ విషయాన్ని క్లుప్తంగా కాకుండా విస్తారంగా అన్ని అంశాలని కూడా ఇక్కడ ఈ వీడియోస్లో మనం కవర్ చేస్తున్నాం. అందువల్ల ప్రతి వీడియోని కూడా మీరు శ్రద్ధగా చూస్తారని కోరుతున్నాను. అదేవిధంగా ఒకవేళ మీరు ఈ ఛానల్లో కొత్త అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో హిందీ సాహిత్య ఇతిహాస్లో భాగంగా మనం ఆదికాల్, भक्ति काल, रीति काल ఈ యొక్క ప్రహాసనం అనేది పూర్తి చేసుకున్నాం. ప్రస్తుతం మనం आधुनिक काल में आ गया है. आधुनिक काल लोग వచ్చాం. आधुनिक काल का प्रारंभ इस वीडियो में हो रहा है. आधुनिक काल के बारे में आदिकाल राजाओं की प्रशस्ति में बीत गया. भक्ति काल पराभौतिक शक्ति में समर्पित रहा. रीति काल दरबारी कवियों में बीत गया. ये सब आम जीवन की जो सही ढंग से समझ नहीं पाया. आधुनिक काल में ही जनजीवन का इकरार कर लघु मानव की प्रतिष्ठा की गई है. आधुनिक काल में ही सामान्य जनजीवन को समझ पाया है. उनकी जो पीड़ा को, उनकी जो इतिहास को समझ पाया है और लघु मानव की प्रतिष्ठा की गई है. किसने कहा? डॉक्टर विजय नारायण शाही. डॉक्टर विजय नारायण शाही. किसने कहा? डॉक्टर विजय नारायण शाही. विजय नारायण शाही इस प्रसिद्ध आलोचक है. ये भी एक प्रसिद्ध आलोचक అంటే ప్రసిద్ధ విమర్శనకారుడు. భక్తి కాల్ అనేది ఆది కాల్ అనేది రాజుల యొక్క ప్రశస్తి అంటే ప్రశంస, పొగడతలతో పోయింది. ఆ భక్తి కాల రాజులకి సంబంధించి రాజుల పొగడుతూ పోయింది. మరి భక్తి కాల్లో మనం సూపర్ పవర్ అంటే భగవంతునికి సంబంధించినటువంటి సూపర్ పవర్స్ గురించి కీర్తించుకున్నాం. అదేవిధంగా రీతి కాల్లో దర్బారీ సాహిత్య, ఆస్థాన సాహిత్యం అనేది చూసాం. వీరందరూ కూడా సామాన్య ప్రజలకు సంబంధించి వాళ్ళని సరిగా అర్థం చేసుకోలేదు. ఆ యొక్క కావ్యాల్లో మనకి సామాన్య ప్రజల గురించి ఎక్కడ పెద్దగా తెలియజేయలేదు. నీతిపరకు సంబంధించిన కొన్ని కావ్యాలు మనకి అక్కడక్కడ కనిపిస్తాయి. కానీ అదంతా కూడా శృంగారపరమైనటువంటి రచనలు, రాజుల్ని వీరపరమైనటువంటి రచనలు, సో రాజుల్ని ప్రశంసిస్తూ కూడినటువంటి రచనలు, ఇలాంటి రచనలు మాత్రమే మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఆధునిక కాలంలో మాత్రమే సాధారణ మానవ్, లఘు మానవ్ అంటే అక్కడ కామన్ పీపుల్, లఘు మానవ్. సో కామన్ పీపుల్ గురించి అర్థం చేసుకోగలిగింది. కేవలం కామన్ పీపులే కాదు, మధ్యతరగతి ప్రజలు, ఉన్నత ప్రజలు, కింద పేద బలహీన బడుగు వర్గాల ప్రజల గురించి కూడా మరి అనేక సాహిత్యం అనేది, అదే కాకుండా మనకి అనేక రకాల సాహిత్యాలు. ఇప్పుడు ప్రేమ్చంద్కి సంబంధించి అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు, బలహీనులు, బడుగు వర్గాల గురించి వివరణ జరిగింది. అదేవిధంగా మనకి అనేక రకాలైన సాహిత్యం అనేది అంతా కూడా మనకి ఆధునిక కాలంలోనే కనిపిస్తుంది. అది ముందు మనకి తెలుస్తుంది. सो ये कथन का किसका है? डॉक्टर विजय नारायण शाही. आदिकाल राजाओं की प्रशस्ति में बीत गया. भक्ति काल पराभौतिक शक्ति में समर्पित रहा. रीति काल तो दरबारी साहित्य में रहा. यो आम जीवन को सही ढंग से समझ नहीं पाया. वास्तव में आधुनिक काल ऐसा है, जनजीवन की पीड़ा को इकरार कर लघु मानव की प्रतिष्ठा की गई. डॉक्टर विजय नारायण शाही. वास्तव में आधुनिक काल
क्या है? आधुनिकता का अर्थ क्या है? आधुनिकता का अर्थ है एक విచారధార. ఆధునికత అనేది ఒక విచారధార, అంటే ఒక ఆలోచన విధానం. ఆధునికత एक पैशन नहीं है. ఆధునికత అంటే పేషన్ కాదండి, ఫ్యాషన్ కాదు. అంటే మనం జీన్స్ షర్టు జీన్స్ ప్యాంటు మంచిగా ముస్తాబైనంత మాత్రాన ఇట్ ఈజ్ నాట్ ఆధునికత. సో అలాగనుకుంటే ఒక గేదెకి కానీ ఆవుకి కానీ ప్యాంటు షర్ట్ వేసేస్తే దాన్ని ఆధునికత అనొచ్చు. सो आधुनिकता वो नहीं है. आधुनिकता एक विचारधारा है. आधुनिकता का जो जन्म फ्रांस में हुआ था. ఆధునికత అనే ఒక ఆలోచన విధానం ఎక్కడ మొదలైందంటే ఫ్రాన్స్లో మొదలైంది. ఆ ఫ్రాన్స్లో కీర్గార్డ్ అనేటువంటి ప్రఖ్యాత फिलासफर विचारधारक कीर्कगार्ड अस्तित्ववादी का दर्शन सबसे पहले उन्होंने कहा. अस्तित्ववादी दर्शन का इन्होंने प्रवर्तक माना गया है कीर्कगार्ड को. किसको? कीर्कगार्ड इन्होंने अस्तित्ववादी की प्रवर्तक है. अस्तित्ववादी अंटे पुराने संप्रदाय या पुराने मान्यताओं पुराने धार्मिक संप्रदाय सामाजिक मान्यताओं के विरोध में उत्पन्न हुआ जो विचारधारा है अस्तित्ववादी, जो सिद्धांत है अस्तित्ववादी. అంటే పాత పద్ధతులు, పాత సాంప్రదాయాలు, పాత ఆలోచన విధానం వీటన్నింటికీ విరుద్ధంగా వచ్చినటువంటి సిద్ధాంతమే అస్తిత్వవాది. సో ఈ అస్తిత్వవాదిలో నుంచి పుట్టినటువంటిదే ఆధునికవాదం. ఓకేనా? ఈ అస్తిత్వవాదుల నుంచి పుట్టినటువంటిదే ఆధునికత అనే పద్ధతి, ఆధునికత అనేటువంటి భావజాలం. ఈ ఆధునికతలోనే మరి ఈ యూరోప్లో ఈ ఆధునికత అనేది మన దేశం కంటే యూరోప్లో ముందుగా ఆధునికత అనేది వచ్చింది. ఈ ఆధునికత కారణంగా ప్రజల యొక్క జీవన విధానంలో, ఆలోచన విధానంలో, అదేవిధంగా సైన్స్ బాగా డెవలప్ అయింది. वैज्ञानिक रूप में बहुत बड़ा हुआ है और అనేక ఇండస్ట్రియల్స్ కూడా డెవలప్ అయ్యాయి. ఇండస్ట్రియల్స్ పరంగా శాస్త్ర సాంకేతిక రంగాలన్నీ కూడా బాగా డెవలప్ అయ్యాయి. यही विचारधारा कहाँ उत्पन्न हुआ? अस्तित्ववादी का दर्शन कहाँ उत्पन्न हुआ था? फ्रांस में. इसका आर्यन कीर्कगार्ड को प्रवर्तक माना जाता है. ओके. ये अस्तित्ववादी में मानव स्वतंत्र रूप से सोच विचार कर सकते हैं. ఆలోచన విధానం అనేది స్వచ్ఛందంగా ఉంటుంది. ఇందులో అస్తిత్వవాదులు అక్కడి నుంచి పుట్టినటువంటిదే ఆధునికత. ఓకే. ఆధునికవాद. सो आधुनिक काल की कालावधि को लेने से सन 1843 से अब तक 1843 నుంచి ఇప్పటి వరకు 1843 నుంచి ఇప్పటి వరకు అని ఆధునిక కాల్ చెప్పడం జరుగుతుంది. 1843 అంటే సన్ క్రీస్తు శకంలో చెప్పుకుంటే, అదే విక్రమీ సంవత్సరం చెప్పుకుంటే దానికి 43కి ప్లస్ 57 చేస్తే ప్లస్ 57 మనం చేస్తే 1900 सन 1900. ఇక్కడికి 1843తో ఏది అంతమవుతుంది? రీతికాల అంతమైపోతుంది. 1843తో రీతికాल समाप्त होते हैं और आधुनिक काल का उदय होता है. आधुनिक काल का उदय सन 1843 से प्रारंभ होता है. भारतेंदु हरिश्चंद्र का जन्म 1850 ई में हुआ है. భారతేందు హరిశ్చంద్ర ఎప్పుడు జన్మించాడంటే 1850లో జన్మించాడు. भारतेंदु हरिश्चंद्र का जन्म कब हुआ है? 1850 में हुआ है. लेकिन भारतेंद्र हरिश्चंद्र के पूर्व ही, भारतेंदु हरिश्चंद्र జన్మించక ముందే 1843 నుంచే మనకి आधुनिक काल అనేసి మరి विद्वान या आलोचक नाम प्रपत्ति की है. क्योंकि ये 1843 में 1843లో రీతి నిరూపక కావ్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా మొఘల్ సామ్రాజ్య అంతిమ అవస్థ में चले जाता है. మొఘల్ పరిపాలన అనేది పూర్తిగా చివరి దశకి వెళ్ళిపోతుంది, పతనం అయిపోతుంది మొఘల్ సామ్రాజ్యం చాలా వరకు. ఇక్కడ బ్రిటిష్ సామ్రాజ్యం, ఫ్రెంచ్
ఫ్రెంచ్ సామ్రాజ్యవాదులు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా పూర్తి భారత భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకొని వారి పరిపాలనలోకి వెళ్ళిపోయింది. ఓకే, సో అందువల్ల ఇక్కడ 1843 के बाद आधुनिक काल माना जाता है, आधुनिक काल माना जाता है। और आधुनिक काल के संदर्भ में डॉक्टर रामचंद्र शुक्ल क्या कहा है, गद्य काल कहाँ है। आधुनिक काल को रामचंद्र शुक्ल गद्य काल कहाँ है, आधुनिक काल नी रामचंद्र ఏమన్నారండి गद्य काल అన్నారు। आचार्य रामचंद्र शुक्ल इन्होंने गद्य काल कहाँ है, आधुनिक काल को आचार्य रामचंद्र शुक्ल गद्य काल कहाँ है, क्योंकि आदिकाल और भक्ति काल रीति काल में गद्य की जो अवस्था नहीं है, गद्य की अवस्था नहीं है लेकिन यत्र तत्र की थोड़ा कुछ हम में प्राप्त होता है। మరి ఆది కాలంలో కానీ భక్తి కాలంలో కానీ రీతి కాలంలోని గద్య అనేది చాలా తక్కువ. అక్కడ మనకి వార్తా సాహిత్యం 252 వైష్ణవ की वार्ता, 84 వైష్ణవ की वार्ता, అదేవిధంగా అష్టయాం ఈ రచనలోనే కొన్ని రచనలు మాత్రమే మనకి, అది కూడా బ్రజ్ భాషా సాహిత్యంలోనే గద్య అనేది మనకి అక్కడక్కడ కొన్ని గ్రంథాలు మాత్రమే మనకి చాలా తక్కువ మొత్తంలో మాత్రమే గ్రంథాలు అనేవి కనిపిస్తాయి. కానీ 1843 తర్వాత మరి ఆధునిक కాలంలోనే गद्य की सभी विधाओं का जन्म हुआ है. గద్యకి సంబంధించి అనేక రకాల అనేక రకాలైన పద్ధతులు, కథలు, మరి కథలు కానీ, కహానీ కానీ, జీవన్ కానీ, నాటక్ కానీ అనేక రకాలైనటువంటి विधाए का उत्पन्न हुआ है आधुनिक काल में ही. ओके, सो वर्तमान का इसीलिए रामचंद्र शुक्ल के बाद मिस्र बंधुओं ने आधुनिक काल को वर्तमान काल कहा है. मिस्र बंधुओं ने आधुनिक काल को क्या कहा है, वर्तमान काल कहा है. मिस्र बंधुओं ने आधुनिक काल को क्या कहा, वर्तमान काल. राम कुमार वर्मा, डॉक्टर गणपति चंद्र गुप्त आधुनिक काल को आधुनिक काल ही कहा है. అదేవిధంగా రామ్ కుమార్ వర్మ కానీ, డాక్టర్ గణపతి చంద్ర గుప్త్ కానీ వీరు ఆధునిక్ కాల్ అనే నామకరణం చేయడం జరిగింది. దాన్ని ఆధునిक काल అని చెప్పడం జరిగింది. ఎవరండి, డాక్టర్ రామ్ కుమార్ వర్మ, डॉक्टर गणपति चंद्र गुप्त, दोनों ही क्या नाम दिया है, आधुनिक काल ही दिया है. इसीलिए इस काल का आधुनिक काल नाम उचित माना गया है. आधुनिक काल को ही उचित माना गया. అందువల్ల ఈ కాలాన్ని మనం ఆధునిक काल అనేసి చెప్తాం. ఓకే, అయితే ఆధునిक काल ప్రారంభమయ్యి ఇప్పటికీ సుమారు 178 సంవత్సరాలు, 178 वर्ष पूरा हुआ माना जाता है. 178 ఆధునిक काल ప్రారంభమయ్యి మనకి 178 సంవత్సరాలు అయ్యిందండి. మనకి రీతి కాల్ ఎప్పుడు చెప్పుకున్నాం, 200 సంవత్సరాలు. రీతి కాల్కి కాలావధి క్యా హై, 200 वर्ष 200 అని చెప్పుకున్నాం. 200 అని చెప్పుకున్నాం. 1643 నుంచి 1843 వరకు, 1643 నుంచి 1843. ఇక్కడ మనకి 1843 నుంచి ఇప్పటి వరకు మీకు చూసుకుంటే 2022 వరకు చూసుకుంటే 178 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఓకే, ఆధునిक काल సంబంధించి కొన్ని సామాజిక, రాజనైతిక, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఆధునిक काल की परिस्थितियाँ, आधुनिक काल में राजनैतिक, सामाजिक, धार्मिक, आर्थिक परिस्थितियाँ किस प्रकार थी, వీరికి సంబంధించి కూడా క్లుప్తంగా మనం తెలుసుకోవాలి. సో 1843 నుంచి 1843 తర్వాత ఆధునిक काल ప్రారంభమైందని చెప్పుకున్నాం. అయితే प्रथम स्वतंत्रता संग्राम 18 राजनीतिक परिस्थिति के अंतर्गत आता है. రాజనీతిక పరిస్థితిలో భాగంగా 1857 प्रथम स्वतंत्रता संग्राम, अंग्रेज़ों ने इस प्रथम स्वतंत्रता संग्राम को कुचल देकर पूरे भारत में आंग्ल सत्ता या अंग्रेज़ों का सत्ता का शासन कर दिया गया है. దీన్నే సిపాయిల తిరుగుబాటుగా వర్ణిస్తారు. ప్రథమ స్వతంత్ర మంగల్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియ తోపే లాంటి మహాన్ వీరులు మరి ఈ యొక్క ప్రథమ స్వతంత్ర సంగ్రామంలోనే ప్రాణాలు విడిచారు. సో 1857తో మరి మనకి ఇక్కడ ప్రథమ స్వతంత్ర సంగ్రామం కూడా మనకి కనిపిస్తుంది. 1857 నుంచి 1947 వరకు ఈస్వీ వరకు
यह युग क्रांतिकारी युग माना जाता है। क्या युग? क्रांतिकारी। क्रांतिकारी అంటే विप्लव, स्वतंत्र संग्राम के लिए एक क्रांतिकारी युग माना जाता है। स्वतंत्र संग्राम के लिए क्रांतिकारी माना जाता है। विदेशी जब तक मुसलमान थे, भारत में आए मुसलमान स्थिर हो गया मुगलों के శాసనకాల్ और तुर्की శాసనకాల్ ఇప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మహమ్మదీయులు కూడా, ముస్లిమ్స్ కూడా మరి పూరే రూప్ మే భారతీయ బన్ గయే, పూర్తిగా వారు భారతీయులుగా మారిపోయారు। और हिंदू और मुसलमान दोनों ఐక్య होकर, हिंदू మరి ముస్లింలు ఐకమత్యంగా ఆంగ్ల के विरुद्ध या अंग्रेजों को विरुद्ध लड़ने लगा। బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి ఆంగ్లేయులు हिंदुవులు ఐకమత్యంగా పోరాడారు। इसी काल में राष्ट्रीयता, देश प्रेम आदि से संबंधित अनेक विचारधारा आविर्भाव हुआ है। इससे संबंधित रचनाएं निकल गया। मुख्य रूप से मुख्य रूप से भारतीय द्विवेदी युग में, द्विवेदी युगలో మరి రాష్ట్రీయత, దేశభక్తికి సంబంధించి, జాతీయతకు సంబంధించి అనేక రచనలు మనం द्विवेदी युग लो మనం చూస్తాం। द्विवेदी युग में इसी समय में हम द्विवेदी युग में इस प्रकार की रचनाएं हमें उपलब्ध होते हैं। इसके बाद हम सामाजिक परिस्थितियों को देखने से, सामाजिक परिस्थिति क्या है? नेक्स्ट सामाजिक परिस्थिति। सामाजिक परिस्थितियों को देखने से सामाजिक परिस्थिति, సామాజిక పరిస్థితులు చూసుకుంటే आंग्ल सत्ता भारत में प्रवेश पूर्ण रूप से कर गया है। भारतीय समाज में जो वैज्ञानिक आविष्कार होने लगा है, साइंस का అంటే సైన్స్ అనేది డెవలప్ అయింది। అదేవిధంగా आधुनिकता निरंतर बढ़ती गई है। इसके साथ साथ अंग्रेजी शिक्षा का भी अंग्रेजी शिक्षा पूर्ण रूप से पूरे देश में प्रबल गया है। మరి ఆంగ్ల విద్యా విధానం అనేది కూడా మరి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టింది అనేటువంటి ఆంగ్ల విద్యను మరి అప్పుడే మన ఆధునిక భారతీయ భాషలన్నింటినీ కూడా తొక్కుపెట్టి, మన భారతీయ భాషలన్నింటినీ తొక్కుపెట్టి మరి ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టడం వల్ల అప్పటి నుంచే మరి మనం అందరం కూడా ఇంగ్లీష్కి బానిస అయిపోయాం। ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ని విడిచిపెట్టకుండా మరి ఇంగ్లీష్ లేకుండా ఏ పని కూడా జరగట్లేదు। అటువంటి స్థితిని మరి అప్పుడే బ్రిటిష్ వారు కల్పించడం జరిగింది। అయితే దీంతో పాటు మనకి సామాజిక పరిస్థితుల్లో కాకుండా धार्मिक कट्टरता के कारण जो हिंदू और मुसलमानों में అనేక రకాలైనటువంటి ధార్మిక పరిస్థితుల్లో భాగంగా మనం అంటే హిందువుల్లో కానీ ముస్లింలో కానీ అనేక ఆడంబరాలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, సో అనేక రకమైన సతీ సహగమనం లాంటి కొన్ని కఠోర నియమాలు కూడా ఉన్నాయి। మన హిందువుల్లో సతీ సహగమనం లాంటి కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని కఠోర నియమాలు ఉన్నాయి। ఇటువంటి నియమాల కారణంగా ఈసాయి ధర్మ का प्रबल होने लगा है। ఈసాయి అంటే క్రైస్తవ మతం కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది। సో అప్పటి నుంచే మనకి క్రైస్తవ మతం కూడా బాగా వ్యాప్తి చెందింది। భారత్ को స్వర్ణిం का चिड़िया का माना जाता है। అంటే బంగారు పక్షిగా మరి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని బంగారు పక్షిగా అభివర్ణిస్తారు। సో ఇక్కడ భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వారు భారతదేశాన్ని పూర్తిగా దోచుకోవడానికి, చాలా వరకు దోచుకోవడానికి మరి భారతదేశాన్ని వినియోగించుకున్నారు। సో ఈ యుగంలో మరి హిందువులు కానీ, ముస్లింలు కానీ, మిగతా మతాల వారు కానీ ఐక్యంగా చాలా వరకు బ్రిటిష్ వారిపై మరి యుద్ధం చేశారు, బ్రిటిష్ వారిపై పోరాడారు। సో దానివల్లే మనకి స్వాతంత్ర ప్రాప్తి అనేది జరిగింది। స్వతంత్ర ప్రాప్తి అనేది మనం 1947లో మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చింది। తర్వాత మరి 1947కి ముందు ఒక రకమైనటువంటి సాహిత్యం, 1947 తర్వాత మరొక రకమైనటువంటి సాహిత్యం మనకి కనిపిస్తుంది। సో 1947కి ముందు అందువల్ల మనకి రాष्ट्रीयता, देश प्रेम आदि से संबंधित रचनाएं हमें उपलब्ध होते हैं। आधुनिक काल को अनेक उपकालों में विभाजित किया गया है। आधुनिक काल ने మరి అనేక ఉపకాలలో उपकालों में विभक्त किया है। మరి ఆధునిక కాల్ని మిగతా కాలాల్లో కాకుండా మరి ఇందులో మరి అనేక ఉపకాలాలుగా విభజించడం జరిగింది విద్వాన్। సో మొదటిది మనం చూసుకుంటే భారతేందు యుగ్ सन
1843 से 1900 तक 1843 నుంచి 1900 వరకు అండి 1843 నుంచి 1900 వరకు ఓకే 1843 1900 అదేవిధంగా సో భారతేందు యుగ్ని మనం ఏమంటామంటే నవజాగరణ కాలం అంటాం ఏంటంటే నవజాగరణ काल నవజాగరణ కాల్ అదేవిధంగా నెక్స్ట్ ద్వివేది సో ద్వివేది కాదండి ద్వివేది యుగ్ అంటాం సో द्विवेदी युग सन 1900 से 1918 तक सन 1900 से 1918 तक केवल 18 वर्ष 18 సంవత్సరాలు మాత్రమే इसे कहा जाता है जागरण सुधार काल దీన్ని మనం జాగరణ సుధార్ కాల్ అని కూడా అంటాం జాగరణ सुधार काल इसे कहा जाता है जागरण सुधार काल नवजागरण काल भारतेंदु को कहा जाता है और भारतेंदु युग को कहा जाता है द्विवेदी युग को जागरण सुधार काल कहा जाता है जागरण सुधार काल ఇక్కడ 1843 నుంచి 1900 యాక్చువల్గా భారతేందు హరిశ్చంద్ర 1850లో జన్మించారు అంటే 1900 సుమారు 50 సంవత్సరాల యొక్క కాలావధి భారతేందు యొక్క చెప్పుకుంటాం భారతేందు యుగ్ చాలా తక్కువ వయసులోనే భారతేందు హరిశ్చంద్ర చనిపోతారు సో భారతేందు హరిశ్చంద్ర గురించి మనకి చెప్పేటప్పుడు ఇవన్నీ తెలుసుకుందాం చాలా తక్కువ వయసులోనే మనకి భారతేందు హరిశ్చంద్ర చనిపోతారు భారతేందు అనేది అతనికి बिरुदु भारतेंदु अनेदी अतनिकी बिरुदु हरिश्चंद्र अतनिकी इनका वास्तविक नाम क्या है हरिश्चंद्र लेकिन भारतेंदु इनकी उपाधि है 1843 से 1900 तक नवजागरण काल और द्विवेदी युग 1900 से 1918 तक इसे जागरण सुधार काल कहा जाता है। इसके बाद छायावाद 1918 से 1936 तक 1918 से 1936 तक 1918 నుంచి 1936 ఇది కూడా 18 సంవత్సరాలే సో ఇది 18 సంవత్సరాలు ఇది 18 సంవత్సరాలే ఓకే నెక్స్ట్ प्रगतिवाद 1936 सन 1936 से 1943 1943 వరకు 1936 నుంచి 1943 వరకు 1936 నుంచి 1943 చాలా తక్కువ అవధి సుమారు మనకి 3 సంవత్సరాలు ఈ యొక్క 4 సంవత్సరాలు 7 సంవత్సరాలు మాత్రమే మనకు కనిపిస్తుంది ప్రగతివాద్ తర్వాత ప్రగతివాద్లోనే మనకి మార్క్స్వాద్ అనేది మనకు కనిపిస్తుంది ప్రగతివాదంలో తర్వాత ప్రయోగవాద్లో కూడా కనిపిస్తుంది నెక్స్ట్ ప్రయోగవాద్ 1943 से 1943 నుంచి 1854 నుంచి 1854 తర్వాత నయీ కవిత వస్తుంది ప్రయోగవాద తర్వాత నయీ కవిత అంటే స్క్రిప్ట్ మారుతుందన్నమాట నయీ కవిత సో న్యూ పోయిట్రీ అనేది వస్తుంది 1954 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం 1947లో స్వాతంత్రం వస్తుంది స్వాతంత్ర కాలం తర్వాత మనకి నయీ కవిత స్టార్ట్ అవుతుంది 1960 వరకు సో 1954 నుంచి 1960 వరకు తర్వాత సాటోత్రి కవిత నయీ కవిత తర్వాత సాటోత్రి అంటే అక్కడ సాట్ అంటే 1960 సాటోత్రి అంటే 60 తర్వాత ఉన్నటువంటి కవితలన్నింటినీ కూడా మనం సాటోత్రి కవిత అంటాం साटोत्री कविता सन 1960 से 1970 तक। इसके बाद समकालीन कविता सन 1970 से 1882 तक సో 1982 వరకు 1970 నుంచి 1982 వరకు తర్వాత వచ్చినటువంటి మరి అనేక కవితలు సరైనటువంటి కాల నిర్ధారణ అనేది జరగలేదు అనేక రకమైన పేర్లతో మరి कविताएं काव्य लिखे गए हैं लेकिन कोई ప్రామాణిక नहीं माना जाता है ఈ 1982 తర్వాత సో ఇవి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మరి మొదటగా మనం భారతేందు యుగ్ని చదవాలి తర్వాత ద్వివేది యుగ్ ఛాయావాద్ ప్రగతివాద్ ప్రయోగవాద్ నయీ కవిత సాటోత్రి కవిత సమకాలీన చాలా ఈజీగా గుర్తుంటుందండి సో 1843 నుంచి 1900 మరి 1900 నుంచి 1918 ఈ ఒక 18 సంవత్సరాలే మళ్ళీ 18 నుంచి 36
1836 ఏంటంటే ఛాయావాద్, ఇది కూడా 18 సంవత్సరాలే. తర్వాత మనకి ఇక్కడ ప్రగతివాదు 36 నుంచి 43, అది చాలా తక్కువ సమయం, 36 నుంచి 43. తర్వాత ప్రయోగవాద్ 43 నుంచి 54, నయీ కవిత 54 నుంచి 60, సటోత్తరీ కవిత 1960 నుంచి 1970, సమకాలీన కవిత 1970 నుంచి 82. సో विद्वानों का कहना है कि इस काल सीमांकन करना, कालों का नाम देना कठिन कार्य माना गया है. సో ఈ కాలాలు పేర్లు మరి పెట్టడం, కాలాలకి మరి పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు నిర్ధారించడం అనేది చాలా కఠినమైనది. సో రాజనీతిక పరిస్థితులకి అంటే రాజనీతిక ఇతిహాస్ చూసుకుంటాం, చరిత్ర మామూలు చరిత్ర చూసుకుంటే ఉదాహరణకి అక్బర్ ఉన్నాడు. అక్బర్ 1556లో ఆస్థానాన్ని 56లో మరి ఆయనకి పట్టాభిషేకం చేయడం 1556లో. 1556 నుంచి మరి 1609 వరకు మరి ఆయన శాసనం చేశాడు. సో దాన్ని మనం చరిత్రలో మనం ఈజీగా చెప్పొచ్చు, అంటే కామన్గా రాజకీయ చరిత్రలో. కానీ ఈ యొక్క సాహిత్య చరిత్ర, ఇది సాహిత్యక చరిత్ర, సాహిత్యకి సంబంధించి ఇతిహాస్. ఈ సాహిత్య ఇతిహాస్లో ఈ యొక్క కావ్య రచనను కానీ రచనలు ఏ విధంగా జరుగుతాయి అంటే ముందుకి అనుసరించి ముందు చూపుగా కొంతమంది కవులు ముందు సాహిత్యాన్ని రాయడం జరుగుతుంది, అదే వెనకాతలు ఉన్నటువంటి సాహిత్యాన్ని కూడా రాయడం జరుగుతుంది. అందువల్ల కాల నిర్ధారణ చేయడం అనేది చాలా క్లిష్టమైనది. అయినప్పటికీ కూడా ఆ యొక్క కావ్యాల్లోని కవితల్లో ఉన్నటువంటి అనేక అంశాలని ప్రాతిపదికగా తీసుకొని मनोवैज्ञानिक तरीका से इस काल सीमांकन किया गया है.